ఇంత పెద్ద ఆయన. ఏం పేరు పెద్ద ఆయన పేరు? ఆంతోని. గట్టిగా చెప్పండి. ఆంతోని. నీ పేరు ఏం పేరమ్మా? దగ్గరగా. వెంకటలక్ష్మి. వెంకట్లమ్మ ఆంతోని. మీది ఆ ఊరు? మాది మత్స్యదీపురం అయితే ఇరినపాటు. చెప్పమ్మా మీది ఆ ఊరు? మాది మచ్చిపురం. మచ్చిపురం అయితే మచ్చిదిపురంలే. ఈనపాడులో ఉన్నారు. నీకు వాళ్ళంతా నొప్పులు ఉన్నాయి కదా? ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా? ఛానల్ నుంచి. ఇప్పుడు నువ్వు ఎవరు చేయి మొగం చూసినా నీ నొప్పులు తగ్గిపోయినాయి. ఎవరు చేయి మొగం చూసినావమ్మా? చెప్పు. నా చేయి మొగమా కాదా? వెంబడి తగ్గిపోయినా బాగుందే. ఆ నీళ్ళు ఎన్ని రకాలు మన అంతోని చెప్పు. గట్టి మామిడి పండ్ల రకంగా వచ్చినాయి. టెంకాయ నీళ్ళు మాదిరి ఉన్నాయి. ఇది ద్రాక్ష రకం మాదిరి ఉన్నాయి. ఆపిల్ ఆపిల్ పండ్ల మాదిరి. నువ్వు రమ్మట. నీకు ఈ నీళ్ళు తాగింటే ఎన్ని రకాల రుచులు మారినాయమ్మా? ఆపిల్ పండు రసం. ఆపిల్ పండు తర్వాత తర్వాత ఇంట్లోకి పోతే పలానా వాసన వస్తుందని ఎవరు చెప్పినారు? ఏమని చెప్పినా నేను? పోయింటే చూసి వాసన బాగా ఇంటి నిండి వస్తుంది వాసన. ఇంకా సువాసన కూడా వచ్చింది కదా? మీకు కూడా వాసన వచ్చింది కదా? రండి చెప్పండి అమ్మా. సాక్షి మీకు స్మెల్ వచ్చింది కదా వాసన? ఏమని వచ్చిందమ్మా మీకు? వాసన స్మెల్ సువాసన వచ్చిందా? చెప్పండి. ఇవన్నీ చేసింది యేసుప్రభువే. యేసుప్రభు నమస్కారం చెప్పండి. ఆయన గొప్ప దేవుడు. యేసుప్రభు నమ్ముకోండి, ఆయన కూడా దేవుడు. ప్రార్థన కూడా మీకు ఇష్టమైన చర్చికే పోండి. మేలు చేసినాడు కదా మీకు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిదా? ఇది ఈర్నపాడు కదా? మండలం ఎక్కడ వస్తుంది పెద్ద అనేది? బండత్పూర్ మండలం, మన నంద్యాల జిల్లా. కర్నూలు అయితే మారింది. మంచిది. ఆ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నూరేళ్ళు చల్లగా ఉండండి.